హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని 3 ఇయర్స్కి ఇస్తే ఎలా చేయాలి, 2 ఇయర్స్కి ఇస్తే ఎలా చేయాలి, నెక్స్ట్ ఆఫర్లీ ఇస్తే ఎలా చేయాలి, హాఫ్ ఇయర్ అండ్ ఇప్పుడు వచ్చేసి క్వార్టర్లీ ఇస్తే ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు వరకు అవి చూసాము, క్వార్టర్లీ ఎలా చేయాలి అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఏంటంటే కనుక R=20% పర్ యానం కదా. ఇది మనం పర్ యానం అని ఇచ్చాడు. సో మనం దీన్ని ఎలా మార్చుకోవాలి, క్వార్టర్లీకి మార్చుకోవాలి. సో క్వార్టర్లీ అంటే నార్మల్ గా మనం ప్రీవియస్ సమ్ లో చూసినట్టే 12 months ఇయర్ కదా. ఇప్పుడు ఏంటి అంటే కనుక దీన్ని 4 పార్ట్స్ కింద కట్టాలి. అంటే 3 months కి ఒకసారి మనం పే చేయవలసి వస్తుంది. 3 months కి ఒకసారి పే చేస్తే మొత్తం ఎన్ని ఇక్కడ 1 2 3 4 క్వార్టర్లీ అని కట్టమన్నారు. అంటే 3 months కి ఒకసారి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎంత వచ్చినాయి, 4 parts గా మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో R=20/4 చేయండి, చేస్తే 5% వస్తుంది. ఓకే, R అనేది మనకి 5% వచ్చింది. అట్ ది సేమ్ టైం T అనేది 9 months లో ఇచ్చారు మనకి. సో ఇయర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. మంత్స్ ని ఇయర్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పాను బై 12 చేయాలి అని. సో బై 12 చేయండి ఇంటూ మనం 4 parts గా ఇక్కడ కట్టాలి. సో 4 parts గా దీన్ని రాసుకోండి. సో 4 వచ్చేసి దీన్ని 3 చేస్తుంది, 3 వచ్చేసి దీనిలో 3 times పోతుంది. అంటే మనకి T ఎంత వచ్చింది అంటే కనుక 3 years వచ్చింది. ఆల్ సమ్ ని ఇయర్ కి సెట్ చేసేసుకున్నాం మనం మనకి ఇచ్చిన దాన్ని. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాము. మనం డిపెండింగ్ ఆన్ ఆర్ మీద మనం సమ్ అంతా బేస్ చేసుకొని సమ్ చేస్తున్నాము. R=5% వచ్చింది. 5% ఎలా రాసుకోవచ్చు మనం, 5% అంటే 1/20. సో ఇక్కడ T వాల్యూ ఏమవుతుంది, 20 అవుతుంది. సో T=3 years అనుకున్నాము. సో T=20 × 20 × 20 అంటే ఎంత, 8000 అయింది. సో P వాల్యూ 8000. మీకు అర్థమవడానికి నేను అలా చేశాను. ఓకే, ఇది 3 years ఇప్పుడు మనం చేసేది కాబట్టి 3 వేసుకున్నాము. సో ఎంత, R వాల్యూ 1/20. సో ఇది 0 0 క్యాన్సిల్, 2 వచ్చేసి 400 times. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 400 అండ్ సెకండ్ ఇయర్ ఆల్సో 400 అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో 400 అనేది మనకి ఇంట్రెస్ట్ కింద వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కదా, అంటే 1/20 వేసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్, 2 దీనిలో 20 times. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా 20. సో మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కాబట్టి 20. సో ఈ 20కి ఇంట్రెస్ట్ 1/20 అంటే 20 క్యాన్సిల్ అండ్ 1. ఇలా మనకి ఇదైతే వచ్చింది. సో మనకు అక్కడ సమ్ లో ఏమి ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6620 అని ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 183 సమ్ లో ఇచ్చింది. సో ముందుగా డిఫరెన్స్ చూద్దాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం వేసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఎంత వచ్చింది, 1261, 400 400 400 1200 అండ్ 61 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది అంతే కదా. సో 1200 దీని నుంచి తీసేస్తే డిఫరెన్స్ కాబట్టి 61. డిఫరెన్స్ వచ్చేసి రెండింటికి మధ్య డిఫరెన్స్ 61 అయితే వచ్చింది. సో 61 అనేది దేనికి ఈక్వల్ అంటే 183. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 183 అని ఇచ్చారు. 61 వచ్చేసి దీనిలో 3 times పోతుంది. సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి అంటే కనుక 3. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఎంత మనకి ఇక్కడ 8000 కదా, ఇంటూ 3 అంటే 24K అనేది ప్రిన్సిపల్ అవుతుంది. సో మనం క్యాలిక్యులేట్ చేయమంది ప్రిన్సిపల్ కాబట్టి ఇలాగా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, దాన్ని బట్టి చేయొచ్చు. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కనుక వాల్యూ అనేది చిన్నది కాబట్టి ఈజీగా టాలీ అయిపోతుంది కాబట్టి దాన్ని బట్టి నేను చేసేస్తాను. ఓకే, సమ్ అయితే ఇది. మనకి క్వార్టర్లీ ఇస్తే ఎలా చేయాలి, హాఫ్ ఇయర్లీ ఇస్తే ఎలా చేయాలి అనేది ఇలా ఈజీగా చూసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.